ఉపాధ్యక్షుడు పశువు రవీంద్ర గారికి, ఆపరేషన్ కగారిని వెంటనే ఆపాలని సరాసరి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి మెమోరాండం సమర్పించడం కాకుండా శాంతి చర్చలు జరపండి, వాంట్ పీస్ అని కోరినటువంటి ఇలా గద్దర్ గారికి, వన్నెలమ్మకి, యాదగిరి గారికి, జేబీ రాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. ఈ ఆపరేషన్ కగారు అనేది ఎంత బేపచ్చైన దారుణ ఇష్యూ అనేది పెద్దలందరూ వ్యక్తం చేశారండి. ముఖ్యంగా ఆపరేషన్ కగారు విషయంలో మేము కూడా ఆపరేషన్ కగారిని ఖండిస్తున్నాం. ఇమ్మీడియట్ గా శాంతి జరపాలి అని ఈ రౌండ్ టేబుల్ సమావేశించినటువంటి బుద్ధిజీవులు, మేధావులు, మానవ హక్కు సంఘ నాయకులు, పెద్దలు, మీడియా మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భారతీయులు ముఖ్యంగా ఆపరేషన్ కగారిని ఆపాలని ఎందుకు కోరుకుంటున్నాం? శాంతి కావాలి కాబట్టి. ఓ నరేంద్ర మోడీ గారు, ఓ అమిత్ షా గారు మనం విజ్ఞప్తి చేస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ని మీరు ఎవరో ట్రంప్ గారు చెప్పారనో లేదా పాకిస్తాన్ వారు ప్రాధాన్యపడ్డారనో మేము ఆపరేషన్ చర్చ జరిపాం, యుద్ధం ఆపరేషన్, పీస్ అని మీరు ఆపరేషన్ సింధూర్ ఆపేరే గాని ఆపరేషన్ కగారిని మీరు చేస్తూ ఇక్కడ ఉద్యమం చేస్తున్నటువంటి ఎవరైతే ఏ ఉద్యమకారులైతే ఈ మూల సంపద, మూలవాసులకే చెందాలి. ఫిఫ్త్ షెడ్యూల్ ఏమైతుందో దాన్ని అమలుపరచండి. 170 యాక్ట్ ని మీరు అమలుపరచండి. తోటా నాగపూర్ 10 యాక్ట్ ని మీరు అమలుపరచండి. ఏ ఆదివాసీల హక్కుల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, రాజ్యాంగ పెద్దలు కానీ ఏ నిర్ణయం చేశారో ఈ రాజ్యాంగంలో ఆ ఎస్టీ రైట్స్ ని మీరు ఇంప్లిమెంట్ చేయండి అని యుద్ధం చేస్తున్నటువంటి రైట్స్. ఆపరేషన్ కగారితో మీరు మమ్మల్ని చంపాలనుకుంటున్నారు, కానీ మేము శాంతి కోరుకుంటున్నాం. ఎందుకంటే యుద్ధంలో మేము వస్తామని కాదు, మేము ఆల్రెడీ తెగించవచ్చు. ఇక్కడికి అమ్మని, బాబుని, సమస్తాన్ని, సంపదని, ఇల్లుని, వాగిని, ఊరిని, వాడిని సమస్తాన్ని కూడా వచ్చాం రైట్ జస్టిస్ కోసం. ప్రాణానికి మా భయం లేదు, ప్రాణమే తీర్పు లేదు. మా కోసం మేము శాంతి జరుపుతున్నట్లా, మా కోసం మీరు కాల్పుట్టినట్లా ఉంది. మేము బ్యాటిల్ పోయి అమ్మాయికి ఆదివాసులు చనిపోతున్నారు. ఆదివాసులు చదవకూడదు, ఎవరూ చదవకూడదు, బతకాలి అని మహోన్నత ఆశయంతో ఆ ఉద్యమకారులు శాంతత జరపండి అని విజ్ఞప్తి చేస్తే మీరు శాంతత జరపరండి. ఇదేం న్యాయమండి? దాయాద్ దేశం పాకిస్తాన్ తో మీరు చర్చలు జరిపారు, కానీ ఈ దేశంలో పుట్టిన ఈ భారతమాత బిడ్డలు ఎవరైతే ఉన్నారో మీరు కోరితే మీరు శాంతత జరపడం అమాననీయం, అమానుషం. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు ఆపరేషన్ కగారిని ఆపి శాంతి జరపండి సార్. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, మీనింగ్ ఆఫ్ ఆపరేషన్ కగార్. కగార్ అంటే అంతం. దిస్ ఇస్ ఫైనల్ వార్ బిట్వీన్ నక్సలైట్స్ అండ్ ది గవర్నమెంట్ అని మీరు ఛాలెంజ్ చేస్తున్నారంటే వాట్ ది నక్సలైట్స్? ఆకలి ఉన్నంత కాలం, దోపిడీ ఉన్నంత కాలం, పీడన ఉన్నంత కాలం అడిగినోడు నక్సలైట్, అడిగినోడు ఆల్ రైట్. They are Nexalites. So what? But don't forget, they are the children of our country, the people of our country, our nation. మన భారత మాత బిడ్డల వాడు ఆకొస్తే సరిపడి సార్. మీరు హిందూ రిక్వెస్ట్ చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు. ఇంకో విషయం విజ్ఞప్తి చేస్తున్నాను మీకు. మీరు హిందూ పార్టీ అంటారు, మీరు హిందువుల కోసం పనిచేస్తూనే ఉంటున్నారు, మన హిందూ దేశం అంటున్నారు మీరు. అలాంటి హిందూ దేశంలో హిందూ సాంప్రదాయ ప్రకారం కర్మకాండ జరగాలి. ఎవరైనా చనిపోతే ఈ దేశంలో, ప్రపంచంలోనే ఎవరు పుట్టినా సరే, ఎవరు మరణించినా సరే అంతగానే ఇస్తారు. అలాంటి కర్మకాండ జరుపుకోవడానికి సంబాల కేసరావు కెప్టెన్ దళపతి మొదటి పార్టీ అధినేత నాయకుడు ఈ యుద్ధ శాంతి ప్రక్రియ ప్రకారం అయినా సరే ఆయన మిసెస్ గారు వచ్చి, ఆయన బంధువులు వచ్చి ఇలా జోలు పట్టుకొని మా ఆయన బ్రతుకాయ మాకు అప్పించండి అంటే మీరు అప్పించరా సార్? ఎవరైతే యుద్ధంలో చనిపోయారో మహానుభావులు ఉన్నారో వీరు వాళ్ళందరూ బిడ్డలు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మీద వచ్చి వాళ్ళ యొక్క సవాలు అప్పించండి, మేము కర్మకాలు పంపించుకుంటామంటే మీరు అప్పించరా సార్? ఇక మీరే హిందూ పార్టీ అండి, మీరే హిందువులు. హిందూ కర్మకాండాలను కూడా అన్ని జరుపుకోకుండా చేస్తున్నారంటే ఇక మీరే హిందువులు. ఒకే లక్ష్మి హిందూజం ఇవ్వండి సార్, బ్రతకలు ఇవ్వండి సార్, శాంతి జరపండి సార్, ఈ కాల్పులు ఆపండి సార్ ప్లీజ్. ఎందుకంటే నరేంద్ర మోడీజీ, అమిత్ షాజీ ప్రప్రదంగా ఎక్కడైతే బెంగాల్లో నక్సల్ పరిమితులు పుట్టిందో, తారుమారుగా నాయకత్వం ఏర్పడిందో, ఆ తర్వాత శ్రీకాకుళం ఉద్యమం జరిగింది 69 లో. అప్పుడు జవహర్లాల్ హోమ్ మినిస్టర్, వెంకటప్పచ్చు, మారుపట్ల కైలాసం, పంచాల కృష్ణమూర్తి, విమల, ఎందరో విరాట్ వీరులు, మహానుభావులు చాలా మంది చనిపోయారు. ఉద్యమాన్ని మీరు అనుసరిస్తున్నారు పోలా. ఉద్యమం స్టిల్ గోయింగ్ ఆన్. ఈ సంబాల్ కేసరావు శ్రీకాకుళం ఉద్యమం అనుకున్నారు, ఉద్యమం చనిపోవాలి. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు సీఎం అయ్యారు,
ఆపరేషన్ కేహాస్ పెట్టారు. అంశట మొదలైంది, యుద్ధం మొదలైంది. ఆటంకవాదులకు ఎట్టుపట్టులు తావులేదు దేశంలోని ఆపరేషన్ కేహాస్ పెట్టారు. మళ్ళా యుద్ధం మొదలైంది, మళ్ళా కాల్పులు, మళ్ళా తావులు, బీభత్సం దాను. అయినా యుద్ధం ఆగల. సల్వాజూడం పెట్టారు. సల్వాజూడం అన్నదమ్ముల మధ్య కొట్లాట, ఆదివాసుల మీద కొట్లాట, ఆదివాసులతో ఆదివాసి చంపేయడానికి పుట్టిన కుట్రలో భాగమే సల్వాజూడం. అదే అయింది. నీకు ముందు చనిపోయారు. మళ్ళా గర్భాప్తి అన్నారు. ఎవరైతే ఉద్యమాల్లోకి వెళ్ళారో మీరంత బాగా కింద పడేసేయండి, గర్భాప్తికి ఇంటికి తిరిగి వచ్చేయండి, మేము చాలా పథకాలు పెడతామని చెప్పారు. ఆయన వచ్చేసారా? వచ్చారు చేస్తున్నారు. అయింది. మళ్ళా అమిత్ షా ఏకంగా మావోయిస్టుల నుంచి భారతదేశం విముక్తి కావాలి, ముక్తి భారత్ మావోయిస్టులను అడినా ఎవరితో చేస్తారండి? ఆకలి దోపిడీ పోయినంత కాలం తిరుగుబాటు తప్పదు. అయిపోయింది. ఇప్పుడు ఆపరేషన్ కగారు అన్నారు మీరు. కాబట్టి మై హంబుల్ రిక్వెస్ట్, ఇప్పటికైనా సరే ఆపరేషన్ కగారు పేరు చెప్పి దయించి ఇంకెవరు చంపకండి సార్. వై యు ఆర్ కిల్లింగ్ లైక్ దిస్? పాకిస్తాన్ తో చచ్చినప్పుడు వాడు ఇండియా బిడ్డలతో మీరు ఎందుకు చచ్చినప్పుడు మేము వస్తున్నాము చర్చలకి, మాతో చచ్చినప్పుడు వాలంటీర్గా వాడాడుతుంటే వై డోంట్ యు హానర్ దెమ్? శత్రువుని కూడా హానర్ చేసే లక్షణం యుద్ధ ఒప్పందంలో ఉంది. రెస్పెక్ట్ ఒప్పందం. ఇదంతా ఎందుకు చేస్తున్నారు మీరు? మాకు రోడ్లొద్దు, మాకు విద్య కావాలి, వైద్య కావాలంటున్నారు ఆదివాసీ. ఎందుకు రోడ్లొద్దు అంటున్నారు? ఎందుకంటే ఆ అమ్మ, ఆ తల్లి అడవి, మా అమ్మ అడవి తల్లి, మా అమ్మ. కానీ మా అమ్మ కింద, మా అమ్మ కడుపులో సమస్త కళ్యాణాలు ఉన్నాయి. బంగారం, మ్యాగ్నీస్, వాట్ నాట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, కోటానుకోట వస్తుంది. అది మీకు కావాలి. అది మీరు పెట్టుబడిదారులకు అప్పచెప్పాలి, అది కార్పొరేట్కి అప్పచెప్పాలి, అది అంబానీలు, అదానీలు, జిందాలు, వేదాంతాలు వాళ్ళకి అప్పచెప్పాలి. 6 lane రోడ్స్ కావాలి. 6 lane రోడ్స్ టు దండకారణ్యం టు అమరావతి, దండకారణ్యం టు ఢిల్లీ, దండకారణ్యం టు బాంబే. అప్పుడు కావాలి. కానీ మీరు ముందుగా బిహేవ్ చేయట్లేదు నరేంద్ర మోడీజీ. యు ఆర్ బిహేవింగ్ లైక్ ఏ బిజినెస్ పవర్ మాంగర్. మై హంబుల్ రిక్వెస్ట్, బిజినెస్ ద్వారా కొమ్ము కాయకండి. ఆదివాసులు ఎవరైతే ఉన్నారో ది రియల్ బ్రిటిష్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఎవరంటే ఆదివాసీయే. బుద్ధ భగవాన్ ఏం చెప్తాడు? ఎవరైతే కోరికలకు మూల కారణాలు కోరికలు, అలాంటి కోరికలు ఎవరైతే కోరుకుంటారో వాళ్ళ దుఃఖాలకు మూల కారణం అవుతారు. కాబట్టి తినడం, ఉండడం, పండడం ఈ మూడో చేసిన ఆదివాసులకి నిజంగా ఇలా హింస చేయకుండా వాళ్ళ ఆస్తి, వాళ్ళ సంపద వాళ్ళకి ఇచ్చి ఈ చట్టం ఇంప్లిమెంట్ చేసి కాన్సెప్ట్ అమలు పరిచి ఆదివాసీ రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం, అన్నిటిని మించి ఎవరైతే జీవితాలు కూడా ప్రాణం చేపట్టి త్యాగం చేస్తున్నారో ప్రజల కోసం, వాళ్ళ కోసం, అందరూ బతకడం కోసం వెంటనే మీరు ఆపండి, శాంతి జరపండి. థ్యాంక్స్.